పరకాయ ప్రవేశం చేయడం అనేటటువంటిదే ఒక గొప్ప విద్య. ఎక్కడో పతంజలి సూత్రభాష్యంలో చెప్పేటదాన్ని పరకాయ ప్రవేశం ఎలా చేస్తారు అన్నది. అది దానికి ఎంతో యోగ విద్య తెలిస్తే తప్ప అసలు చెయ్యలేరు దాన్ని. అది అందరూ సాహసం చేసేది కూడా కాదు. అసలు సాహసం చేద్దామన్నా, ఇంకో శరీరంలోకి వెళదామన్నా ఈ శరీరాన్ని వదలడం రావాలి, అందులోకి వెళ్ళడం రావాలి, మళ్ళీ అది వదిలి ఇందులోకి రావడం రావాలి. లేదా అందులోకి వెళ్ళి కూర్చుంటాడు. ఇంకా ఒకవేళ వచ్చినా వెనక్కి రావద్దు, ఈ శరీరాన్ని కాపాడేవాడు ఉండద్దు. కాబట్టి అమానుష చారిత్రాధ్యాయన మా ఊహకందని విషయాన్ని చేశారు ఆయన. ఎందుకని అంటే ఆయన మండన మిశ్రుడితో వాదించినప్పుడు సరస్వతీ స్వరూపమైనటువంటి ఉభయభారతి నాతో కూడా వాదించి గెలిస్తేనే మా వారిని గెలిచినట్టు. ఎందుకంటే ఆయనలో నేను దేహార్థ భాగం. నన్ను గెలవకుండా మీరు ఆయన్ని ఎలా గెలిచినట్లు అవుతుంది? అందుకని నన్ను గెలిస్తేనే అంది. అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా నేను సన్యాసాశ్రమంలో ఉన్నాను కదా, స్త్రీతో వాదన చేయడం, ఎక్కువ రోజుల విషయాలు పరిశీలిస్తూ ఉండడం మర్యాదగా అనిపించదు. అందుకని వద్దులేమ్మా, ఏ ఆశ్రమానికి ఉండవలసిన నియమాలు ఆ ఆశ్రమానికి ఉంటాయి కదా అన్నారు. ఆవిడ కొన్ని ఉదాహరణలు చెప్పి లేదు వాదించవలసిందే, లేకపోతే మీ సర్వజ్ఞత్వానికి ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఉభయ భారతి మాట్లాడదాం అనుకుంటే మాట్లాడలేదు శంకరాచార్యుల వారు, మాట్లాడితే ఏమయ్యి ఉండేదో అంటారు రేపు. మీ ఇష్టం అంది. మాట్లాడతానన్నారు. కూర్చున్నారు. పూర్వపక్షం చెప్పు అనగానే ఆవిడ కామకళ వికాసం గురించి మాట్లాడింది. శుక్లపక్ష కృష్ణపక్షాలలో కామకళలు ఎలా ప్రస్ఫుటమవుతాయో దాని గురించి చెప్పమంది. ఇందులో రెండు విషయాలు. ఒకటి, గ్రంథస్థమైన విషయాన్ని చెప్పడం మంచిదే, కొంతవరకు తెలిసినట్టు. కొన్ని గ్రంథస్థమైన విషయములు చెప్పినా అవి అనుభవంలో లేకపోతే అసలు అది ఏమీ తెలియదన్న విషయం స్పష్టంగా తెలిసిపోతుంటుంది.